సో అమ్మ ఇప్పుడు ఈ దేవీ నవరాత్రులలో మనకి ముఖ్యమైనది ఏంటి అనంటే దుర్గా అమ్మవారి అవతారం. మనకి ఏదన్నా అంటే చెడు జరిగినప్పుడు కానీ, లేకపోతే మనకి దుర్గా అమ్మవారి అంత శక్తి కావాలి అని చెప్పేసి మనలో చాలామంది మహిళలు కోరుకుంటూ ఉంటాం. సో ఈ దుర్గా అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని ఎలా పూజించుకోవాలి? చాలా దుర్గా అనంగానే చాలా శక్తి అండి. విపరీతమైనటువంటి శక్తి అన్నమాట ఆవిడ. కనకదుర్గ అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అమోఘమైనటువంటి శక్తి సంపన్నురాలు ఆవిడ. మిగతా దేవీ దేవతలలో అయినా కాస్త శాంత స్వభావాన్ని చూసి, అప్పటికప్పుడు ఉగ్రాన్ని చూసి మళ్ళీ వాళ్ళు శాంత పడేటట్టయినా చూస్తున్నాం కానీ కనకదుర్గ అలా కాదు. దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఈ దేవతలందరికన్నా నేను ఎక్కడ అధికుణ్ణి అవ్వాలి, ఎలా అధికుణ్ణి అవ్వాలి అని ఆలోచించి, అసలు వీళ్ళందరి బలము వేదాల్లో ఉంది కాబట్టి నేను వేదాలని సంగ్రహించేస్తే ఆ వేదాలన్నీ నాకు వచ్చేసినట్టయితే ఈ దేవతలందరూ బలహీన పడిపోతారు, నాదే బలం అయిపోతుంది అని చెప్పి బ్రహ్మగారిని తపస్సు మొదలుపెట్టాడు. మనకి భోళా శంకరుడు ఎంత చక్కగా వరాలు ఇచ్చేస్తాడో శంభో శంకర అంటే బ్రహ్మ కూడా అంతే. నిజం చెప్పాలంటే ఈ బ్రహ్మగారు కూడా ఎంత తపస్సు చేస్తున్నారో వాళ్ళ యొక్క దీన్ని చూస్తాడు. అరే వీళ్ళు ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నారని ఇమ్మీడియట్గా వెళ్ళి ప్రత్యక్షం అయిపోతాడు. కొన్ని సంవత్సరాలనే చూస్తారనమాట. వెళ్తే నాకు ఎక్కడ చావు లేకుండా వరం కావాలంటే చావు లేకుండా వరం దొరకదు, కాబట్టి నువ్వు మనిషి మరణించాల్సిందేనంటే, అయితే సరే మగవాళ్లే నన్ను ఎదిరించలేరు, ఇంకా ఆడదేం ఎదిరిస్తుంది, కాబట్టి మగవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ చేతుల్లో నేను చనిపోకుండా వేదాలన్నీ నా పరం అయిపోయేటట్టుగా నాకు వరం ఇవ్వండి అని అడుగుతాడు. సరే తీసుకో అని చెప్తాడు బ్రహ్మగారు. ఏది అడిగితే అది ఇవ్వాలి కదా, మరి తపస్సు చేశాడు కదా. అందుకని బ్రహ్మగారి దగ్గర తపస్సు ఫలించేటట్టు చేసుకొని వరం తీసుకుని వచ్చి ఇక పడిపోతాడు అందరి మీద, జనాల మీద. వేదాలన్నీ లాగేసుకున్నాడు. వేదాలు లేవు, ఇంకా ఏముంటాయి, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, హోమాలు లేవు, వేదం చదవడం లేదు, అందరూ అన్నీ మర్చిపోయారు. ఇక కరువు వచ్చి పడిపోయింది. ఇంత కరువు కాటకాల పీక్కుంటున్నారు, ఒక మనిషిని ఒక మనిషి పీక్కు తినే రోజులు వచ్చేసాయి అని అన్నట్టుగా చాలా చాలా బాధలు పడిపోతున్నారు అందరూ. అందరూ వెళ్ళి దేవతలు ప్రార్థించారు. ప్రార్థించేటప్పటికి నేను ఉన్నాను, మీకేం పర్వాలేదు అని చెప్పి అమ్మవారు స్వయంగా వాడిని హతం చేయడానికని వస్తుంది. అయితే మగవాళ్లే నన్ను ఏమి చేయలేరు, నేనే ఈ ఆడది నన్నేం చేస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనమాట దుర్గముడు. ఇక యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఆ యుద్ధంలో వాడిని బలహీనుణ్ణి చేసి చంపేస్తుంది ఆవిడ. ఆ చంపినటువంటి ఆ అవతారం ఏమిటి అంటే కనకదుర్గ అవతారంలో దుర్గముణ్ణి చంపేసి సంహరించేసి వేదాలన్నీ తీసుకుని బ్రాహ్మల పరం ఋషుల పరం చేస్తుంది. ఇక దేశం మళ్ళీ సుభిక్షంగా తయారైపోతుంది. అయితే వీళ్ళందరూ ఆవిడ్ని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ఆవిడ చెప్తుందనమాట, కనకదుర్గ రూపంలో నన్ను పూజించండి, ప్రార్థించండి, నేను అందరినీ కూడా చల్లగా కాపాడుతాను అని చెప్పి చెప్తుంది. ఆ రూపం అలాగే ఇంద్రకీలాద్రి మీద వెలుస్తుంది. ఆవిడ కనకదుర్గ పేరుతో ఇంద్రకీలాద్రి మీద ఆవిడంతటా ఆవిడ స్వయంగా వెలుస్తుంది. వెలిసినటువంటి రూపం అన్నమాట ఇంద్రకీలాద్రి మీద మనందరం చూసేటటువంటి రూపము. అయితే దానికి అలంకారం చేస్తారన్నమాట. అలాగే ఇంద్రుడు కనకదుర్గని ప్రత్యేకంగా ధ్యానిస్తాడు కాబట్టి ఇంద్రుడి పేరు కూడా వచ్చింది. కీలుడు అనేటటువంటి ఒక యక్షుడు అక్కడ తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అమ్మ దగ్గర వరాలు తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడు నా తల మీదనే ఉండిపోవాలమ్మా అంటే, ఇక్కడే నేను వెలుస్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడే తపస్సు చేస్తున్నావు కదా, నీ తపస్సు మంచిగా ఫలిస్తుంది, నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి అక్కడ వెలుస్తుంది. ఇంద్రకీలాద్రి మీద ఆవిడ వెలుస్తుంది అన్నమాట. ఇక కలియుగ వైకుంఠం తిరుపతికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఇంద్రకీలాద్రికి కూడా అంత గొప్ప చరిత్ర ఉన్నది. అమ్మ సాక్షాత్తు అక్కడ వెలసి అందరినీ కూడా నిజంగానే అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురాసురుల కడుపారడి అమ్మ, బుచ్చిన తన్నులు అన్నట్టుగా అందరినీ, దేవతలని, మనుషులని, ఋషులని, మానవులని, అందరినీ, సమస్త ప్రజానీకాన్ని కూడా అక్కడి నుంచే తన చల్లని చూపులతో కాపాడుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం.
మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.